ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 5వ భాగంలో అంశాలను తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం 12 ఆత్మస్తవనం. ప్రహ్లాదుడు ఏకాంతంగా ఆత్మతత్వమును ఉద్దేశించి మరల ఇట్లు స్తవనం చేయసాగాడు. ప్రహ్లాదుడు చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఇప్పటికి నిరతిశయ ఆనందమగు ఆత్మస్మృతికి వచ్చింది. హే ఆత్మదేవ, అదృష్టవశం చేత మీ పునర్దర్శనమయ్యింది. మహాత్ముడవగు మీకు నమస్కారం. మిమ్మలను చూస్తూ నమస్కరిస్తూ చిరాలింగనమునర్చుచున్నాను. కడివెడు పాలలో చిన్న పాత్రతో నీరు పోసినప్పుడు ఆ నీరు తన రూపమును పోగొట్టుకొని పాలతో ఏకమగుచున్నది. నా మనస్సు కూడా మిమ్ములను సమీపించి మీతో ఏకత్వం పొందుచున్నది. నేను మీరు ఒకటే అగుచున్నాము. హే ఆత్మ భగవాన్, మీరు కాకుండా ఈ ముల్లోకాలలో పరమ ప్రియమైన వాడు ఇంకెవ్వడు ఎవ్వరికీ ఎక్కడా లేనే లేడు. మిమ్మలను పొందనంతకాలం రక్షణ, ధ్వంసన, ఆగమన, నిష్క్రమణ మొదలైన క్రియా వ్యవహారములు జరుగుచున్నాయి. మిమ్మలను పొందిన మహత్యముచే నేను ఇంద్రియములు లేనివాడనయ్యాను. ఈ ఇంద్రియములు ఇవి చూస్తున్న విషయాలు ఎక్కడ ఉంటున్నాయో, ఎక్కడికి పోవుచున్నాయో ఏమో గాని నేను మాత్రం ఇంద్రియాతీతుడను, నిష్క్రియుడను అగుచున్నాను. ఓ ఆత్మదేవ, మీరు మీ సత్త వలన ఈ విశ్వమంతా వ్యాపించి సర్వత్రా అగుపించుచున్నారు. ఇక్కడి నుండి మీరు మరెక్కడికి పోగలుగుతారు? అసలు మీరు లేని చోటెక్కడా? అందుచేత వెళ్ళుట వచ్చుట అన్నదంతా మీకు సంబంధించినది కాదగు. ఒకప్పుడు నీవు జన్మరహితులని, నేను జన్మసహితుడనని భ్రమచేత అనుకుంటూ ఉండేవాడను. ఇప్పుడు మనిద్దరి మధ్య ఆ భేదం కూడా లేనే లేదని తెలిసిపోతోంది. ఇప్పుడు నాకు నీవు సమీపస్థుడవయ్యావు. ఎంతటి సమీపస్థుడవంటే నాకు నీవు గాని నీకు నేను గాని వేరుగా లేనే లేము. ఓ హితుడా, అదృష్టవశం చేత నేడు నీ సాక్షాత్కారం పొందాను. స్వామి, అఖండమగు ఆత్మదేవాదిదేవ, నీవు కృతకృత్యుడవు, జగత్కర్త, భర్త నీవే. స్వామి, నీకు నమస్కారం. నీ అందున్న నాకు, నా యందున్న నీకు నమస్కారం. ఈ ప్రహ్లాదోపాధి యందు నీవే ఉండి సర్వాత్మకమగు నీకు నీవే నమస్కరించుకోవటం ఈ చమత్కారం. ఈ సంసారంలో ఆకులోని ఈనెలాగా అంతర్లీనంగా ప్రసరించి ఉన్నది నీవే. ఓ నిత్య నిర్మలాత్మ, చక్రహస్త, అర్ధచంద్రధర, విభూధనాథ, పద్మజ, బ్రహ్మదేవ, విష్ణు, శంకర, ఇంద్రుడ, పదే పదే ప్రణామాలు స్వామి. వ్యవహార దృష్టికి మనిద్దరి మధ్య కనబడే భేదమంతా ఈ నీటికి అలలకు గల భేదమే. అది అసత్య కల్పనయే. అనంత విచిత్ర రూపిణి సదసద్రూపిణీయగు మాయ వలన మనిద్దరి మధ్య అసత్యం కల్పనగా విజృంభిస్తోంది. నీవు లీలా వినోది కదా. మాయ అనబడేది నీ కల్పనయే. ద్రష్ట, స్రష్ట, సృష్టి కూడా నీవే. నాయందు, సర్వులయందు, సర్వముయందు వ్యాపించి ఉన్నది నీవే. నాయందు నేనుగా ఉండి కామాది దోషాలచే అసత్పథంతో తన పూర్ణ భావాన్ని కోల్పోయి ఇంతకాలంగా నీవే సంచరిస్తున్నావు. జన్మాంతరాలుగా బహువిధ దుఃఖములను, వ్యవహారములను చవిచూచావు. ఇంతలోనే క్రమక్రమంగా వివేకానుకూలమగు అనేక దృష్టాంతములను చూచావు. వ్యవహార దృష్టి ఉన్నంత వరకు నిన్ను ఎవరు పొందగలరు? హే పరాత్పర, నీవు ఈ మట్టి, కొయ్య, పాషాణాలతో కూడిన తక్కిన జగత్తంతా మిథ్యయే. నిన్ను పొందితే సర్వము పొందినట్లే, పొందకపోతే ఏమీ పొందనట్లే. నిన్ను పొందిన వారికి ఇక కోర్కెలుండవు. కోర్కెలు ఈడేరటమనగా అదియే. ప్రభు, నేను నిన్ను సర్వదా పొందియే ఉన్నానని, నీకు నాకు అంతరమే లేదని గ్రహించాను. అట్లు గ్రహించుటచే నిన్ను పొందిన వాడను, కనుగొనిన వాడను అయ్యాను. నీ యథార్థ రూపం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. మోహం తొలగించి నిన్ను నేను సర్వత్రా చూచుచుండగా ఇక కళ్ళతోనూ స్పర్శతోనూ 1-2 చోట్ల మాత్రమే చూడటమేమిటి? ఇంద్రియములందు, అంతరంగ వృత్తులందు వ్యాపించి అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నట్టు నీవు అనుభూతికి గోచరం కానిదెప్పుడు? నిన్ను కొత్తగా పొందవలసినదిగా ఎట్లా అనడం?
నీవు నాలోనే ఉన్నావు. నిన్ను మరెక్కడో వెతకవలసిన పని లేదు. ఒక శబ్దంను విన్నంత మాత్రం చేత ఆ శబ్దశక్తిని ప్రకాశింపజేస్తున్నట్టు నీవు నాకు దూరస్థుడు అవుతావా? తీపి చేదు కారణములను ఆస్వాదిస్తూ నీవు ఏ క్షణంలోనూ అప్రత్యక్షమైన వాడవు కాదు. నేను ఒక పుష్ప సువాసన ఆఘ్రానిస్తున్నప్పుడు ఈ చేతిలోనూ ముక్కులోనూ ఉండి ప్రీతిచే అనుభవ రూపంగా తారసపడి నీవు ఎల్లప్పుడూ చేతిలోని పండువలే తారసపడియే ఉన్నావు. వేదాంతములచే తర్కము మీమాంస మొదలైన శాస్త్రములచే పురాణములచే వర్ణించి చెప్పబడుచున్న సనాతనమగు ఆత్మను ఒక్కసారి తెలుసుకున్నామా ఇక మరచుట అనేది ఉండదు. హే ఆత్మదేవ, నిర్మల స్వరూపులగు నిన్ను గాంచిన తర్వాత ఇక ఇతఃపూర్వపు రుచికరమైన భోగములు ఇప్పుడు లెక్కకు వచ్చుటయే లేదు. నీ యొక్క నిర్మల ప్రభావం చేతనే సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. ఈ పర్వతములను భారవంతంగా చేస్తున్నది మీరే. ఆకాశమును ఆక్రమించి వాయువును సంచరింపజేస్తున్నది మీరే. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాస్మి. భూమి సర్వమునకు ఆధారమవుచుండగా ఈ భూమికి మీరే ఆధారం. అమ్మయ్య, నేడు నాకు గల భేదం అదృష్టవశం చేతనే తొలగినది. నీవే నేను, నేనే నీవు. మనిద్దరిలో కొంచెం కూడా భేదం లేదు. జలమునకు తరంగమునకు భేదమేమున్నది? కొండకు కొండరాయికి భేదం ఎక్కడిది? కుండలో నింపిన తటాక జలానికి తటాకంలోని జలానికి భేదమేముంటుంది? ఈ నేను నీవు మొదలైన శబ్దములన్నీ నీ మహత్యముచే ప్రకటనమగుచు నిన్నే తెలియపరచుచున్నాయి. సమానాధికములు ఏమాత్రము లేనట్టి కార్యకారణ ఉపాధికారకములైన నేను నీవు అను శబ్దద్వయమునకు ఇదే నమస్కారం. ఇక ఉపశమించమని ఆ శబ్దద్వయమునకు నా విన్నపం. నిత్య సత్యమగు అభేదమే పరిడవిల్లును గాక. జై శ్రీరామ్. ఈ విధంగా ఆత్మస్థవనం అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక తర్వాత 13 నాకు నేనే నమస్కారం. అనంతుడు, నిరహంకారుడు, రూపహీనుడు, అత్యంత సమస్వరూపుడు అగు నాకు నేనే నమస్కరించుతున్నాను. సత్యము, సాక్షిభూతము, నిరాకారము, అపరిచ్ఛిన్నమగు ఆత్మదేవుడు నా యొక్క నిర్మల స్వభావంలో వెలయుచున్నాడు. కొత్తగా ఇంకేం కావాలి? ఈ మనస్సు ఏవేవో కారణాలు కల్పించుకొని ఎందుకోసమో క్షోభించుచుండవచ్చుగాక. ఇంద్రియ వృత్తులు స్ఫురించుచున్నాయా? అయితే కాని. ప్రాణ అపానములు ప్రవహింపజేయు ఏదో శక్తి విజృంభిస్తుందా? విజృంభించని. చర్మ మాంస భూమికలతో కూడిన ఈ భౌతిక శరీరము మనస్సు అనే సారథిచే ఆశాపాశముల నేత్రాల సహాయంతో సంచరింపజేయబడుచున్నదా? ఏది ఏమైనా కాని కాకపోని వీటితో నాకు సంబంధమే లేదు. ఈ శరీరం ఇట్లాగే అనేక రోజులు ఉండని, లేక ఎప్పుడో ఒకప్పుడు నేలకూలని. ఈ సర్వ కార్యక్రమములకు మూలము కారణభూతము ఆత్మను గ్రహించాను. ఇంకా నాకు ఏమి భయం? ఇంకేమి కావాలి? వచ్చేదేమున్నది? పోయేదేమున్నది? చాలా కాలం తర్వాత నేను నా యందు గల ఆత్మదేవుని చూస్తున్నాను. ఈ జగత్తు ఎట్లాగైతే కల్పాంత సమయంలో లయమైపోతుందో అట్లాగే నా భ్రాంతి కూడా ఇప్పుడే అంతమొందింది. ఈ సంసారంలో తిరిగి తిరిగి అలసి సొలసిపోయి ఉన్న నాకు ఇప్పుడు పరమ విశ్రాంతి అయిన ఆత్మ భగవానుడు ఉండే స్థానంలో ఆతిథ్యం లభించింది. ఓ ఆత్మదేవ, నీవు సర్వమునకు అతీతుడవు. సర్వుల స్వరూపము నీవే. అట్టి నీ యొక్క స్వరూపమును చేతులెత్తి చూపించుచున్న వేదాది శాస్త్రములకు గురువులకు నమస్కారం. భోగ్య వస్తువులన్నీ ప్రకాశింపజేస్తూ కూడా నీవు వాటి దోషములచే ఏమాత్రం స్పృశించబడవు కదా. అభినివేశ శూన్యము, ఉదాసీనము, సర్వసమము అగు సాక్షిభావంగా నీవు వెలుగొందుచున్నారని గుర్తిస్తున్నాను. హే పరమాత్మ, పువ్వులందు సువాసన ఉన్నట్లు, తోలుతిత్తిలో గాలి ఉన్నట్లు, నువ్వులలో నూనె ఉన్నట్లు నీవు సర్వజీవులలో వెలుగొందుచున్నావు. నీవు నిరహంకారుడవై కూడా రక్షిస్తున్నావు, శిక్షిస్తున్నావు, దానమొనర్చుచున్నావు, స్వీకరిస్తున్నావు, పోరాడుచున్నావు, పరిగెడుచున్నావు. మరి నీ మాయ అంతటిది. నీ ప్రోద్బలం, సంకల్పం, సహకారం, పాల్గొనడం చేతని సృష్టికాలంలో నేను జీవస్వరూపముతో అనేక ఉపాధులలో ప్రవేశించడం, వాటిని పాలించడం జరిగింది. ఇంతలోని నీ సంకల్పమును అనుసరించి ప్రళయకాలంలో ఈ జగత్తును ఉపాధులను ఉపసంహరించి ఉపరతిని పొందటం జరుగుతోంది. ఒక చిన్న మర్రి విత్తనంలో ఒక పెద్ద మర్రి వృక్షం యొక్క స్వభావం అంతా దాగి ఉన్నది కదా.
అత్యంత సూక్ష్మ స్వరూపుడవగు నీయందు ఈ సంసార మండలమంతా త్రికాలంలందు ఇమిడి ఉన్నది. నీవే భ్రాంతి కల్పితముల వివిధ పదార్థముల ఆకృతిని వహించి ప్రకటించుకొనుచున్నావు. అనేక భావ పరంపరలన్నీ బయలువెడుచున్నది నీ నుండే కదా. చివరికి అఖండానందమయ స్వరూపం ఆవిర్భవిస్తున్నది నీ నుండి. జై శ్రీరామ్. ఆ విధంగా నాకు నేనే నమస్కారం అని ఎవరికి చెప్తున్నాడు? అనంతుడు, నిరహంకారుడు, రూపహీనుడు, అత్యంత సమస్వరూపుడు అయినటువంటి నాకు నేనే నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆత్మదేవుడికి, నా యొక్క నిర్మల స్వరూపమైనటువంటి ఆ సాక్షిభూతము నిరాకారమైనటువంటి ఆత్మదేవుడికి నమస్కారము. అది తెలిసిన తర్వాత ఇంకా కొత్తగా ఏమీ తెలుసుకోవడానికి లేదు అని తెలియజెప్పడం చూసాము. ఇక మీ తర్వాతి అంశము 14. ఓ స్వస్వరూపాత్మదేవ. ప్రహ్లాద నామధేయ ఓ నా స్వస్వరూపాత్మదేవ, నేనెవ్వడను, ఎక్కడున్నాను అనే విషయాలు నీవు మరల మరల యోచించవలసినదిగా నా మనవి. పూర్వమోహ దశలను చూచి నీవు నవ్వటమే జరుగుతోంది. స్వచ్ఛంగా నవ్వుకుంటూనే ఈ క్రోధ, మాన, కాపురుష క్రూరత్వములను సర్వదా పరిత్యజించుము. నీచ జనులకు మాత్రమే ఉచితమైన మాన, మద, గర్వములను మహనీయులు దగ్గరకు రాణిస్తారా? ఒకప్పుడు చింతలు అనే అగ్నిలో దగ్ధమగుచు కార్యములందు, పీడలందు, ఆరంభములందు సంక్షుభితమయ్యే అజ్ఞాన దశలు తొలగిపోయినాయి సుమ. ఆ దుర్దశలన్నీ కూడా విజ్ఞాన వికాసముచే భస్మం చేయబడ్డాయి. ఇప్పుడు నీవు దేహనగరమునకు రాజై పూర్ణ మనోరథులు అయ్యావు. ఓ స్వస్వరూప స్వామి, ఆకాశమును ఎవడైనా తన పిడికిలిలో బంధించగలడా? అట్లాగే ఈ ప్రపంచంలో కనిపించే ఆయా సుఖ దుఃఖ సంఘటనలచే నీవు బంధింపబడలేరు. అవి నిన్ను తాకనైనా లేవు. ఈ ఇంద్రియములు, చిత్తము, భోగములు వీటన్నింటికంటే సమున్నతములగు నీవు నీకే సర్వదా చెందియున్నట్టు ఆత్మ సామ్రాజ్యాన్ని అధిరోహించావు. అనంత ఆకాశంలో బాటసారియగు ఆ సూర్య భగవానుని వలె మీరు స్వయం ప్రకాశ స్వరూపుడవై జ్ఞాన దృష్టికి నిత్యోదిత ఆత్మ ప్రకాశముగాను, అజ్ఞాన దృష్టికి ప్రహ్లాదుడనబడే ఒక వ్యక్తిగాను తెలియవస్తున్నావు. స్వతహాగా నిష్క్రియుడవు, పరమశాంత నిర్లిప్త అప్రమేయ స్వరూపుడనగు నీ ముందు నీ సేవ కొరకై ఇంద్రియములు, ఇంద్రియార్థములు నిలిచి ఉన్నాయి. కామమునకై కామిని తలకు బెలుకులు చూపునట్లు ఈ ఎదురుగా ఉన్న రూపాదులన్నీ దృష్టి అను సేవకురాలిచే కనులలో ఉండే దర్శన శక్తికి ఉపహారంగా కొనిరాబడుచున్నాయి. సర్వదా ప్రశాంతంగా అచ్యుతులై ఉంటూనే ఈ దృశ్యమును స్వీకరించండి గాని తాదాత్మ్యం చెందటమా? కానే కాదు, అవసరం లేదు. ఓ ప్రహ్లాదాత్మదేవ, నీవు మహనీయుడవు. ఎందుకంటే ఒకవైపు ఈ శరీర మధ్యంలో ఉండి సాక్షి స్వరూపులై ప్రాణవాయువుల సంచారం వీక్షిస్తూ ఈ ఇంద్రియముల ద్వారా ఈ జగత్తును పొందుచున్నావు. మరొక వైపు మార్పు చేర్పులు ఉండనట్టి బ్రాహ్మీ తత్వమునకు నిత్య సాక్షులై వెలుగొందుచున్నారు. ఈ దేహము అనే పుష్పం యొక్క సౌరభం నీవే, ఇందల అమృత రసము నీవే. నీవు ఈ దేహమును విడిచినారా? ఇక ఆపై ఇది ఎవరికి ప్రేమాస్పదమవుతోంది? ఈ ప్రహ్లాద ఉపాధిలోనే కాదు, సర్వప్రాణులందు అణువణువున నిండియున్న స్నేహరసం నీవే. శరీరం అనే కట్టెయందు అణిగియున్న నిప్పువలే నీవు ఉండనే ఉన్నావు. సర్వోత్తమాస్వాదమగు అమృత రూపుడవు నీవు. సమస్త తేజములను ప్రకాశింపజేసేది నీవే. ఈ పదార్థములన్నింటి ఉనికిని గ్రహించేది నీవు. హృదయస్థులగు ఆత్మదేవ, ఈ దృశ్యమంతా నీ సంప్రదర్శనమే. నీ యొక్క ప్రభావం చేతనే ఈ కళ్ళు మొదలైన ఇంద్రియములు తమ పనులను తాము చేయగలుగుచున్నాయి. వాయువు యొక్క చలనమునకు, చిత్తం యొక్క చాంచల్యమునకు, బుద్ధి యొక్క ప్రకాశ అప్రకాశములకు మూల కారణం నీవే. నీవు ఉపసంహరించడం చేతనే ఈ వాక్కు మరణము, మూర్ఛ, నిద్రలందు విలీనమై పోవుచున్నది. ఇతఃపూర్వపు శరీరములను, ఇప్పటి ఈ శరీరమును, ఇక ముందు ఏర్పడబోయే శరీరమును దీపములే ప్రజ్వలింపజేసేది నీవే. ఒకే బంగారం నుండి అనేక ఆభరణములు ఉత్పన్నమవుచున్నట్లు నీ నుండియే ఈ వివిధ సంసార పదార్థములు, సంబంధములు, సంఘటనలు ఉత్పన్నమవుచున్నాయి. నీకు నీవే స్వవిలాసముగా నేను, నీవు, అతడు అను మాయతో కూడిన శబ్దములన్నీ వ్యవహరింపజేయుచు స్పందించుచున్నావు. నీవే ఈ ప్రహ్లాద నామధేయ వ్యష్టిగా ఉంటూనే
ఇంతలోనే ఏతత్ సమయంలోనే అసంఖ్యాక ప్రాణుల ఆకార ఆచారాదుల రూపంగా పరిలక్షింపబడుచున్నారు. వేరువేరు అగ్నిశిఖలు వేరువేరు అగ్నిఖండములని అజ్ఞాన దృష్టికి అనిపించవచ్చునేమో గాని అగ్ని సర్వదా ఒక్కటే కదా. నీ సృష్టి అందు నీవే నీకంటే వేరైన ఆకారం వలె అగుపడుచున్నావు. సర్వాకారములు నీకు అభిన్నమైనవి. ఓ ఈ బ్రహ్మాండమంతా నిండియున్న విచ్ఛిన్న స్వరూపుడవు నీవే. చెట్టుకు వేలాది పూలు పూస్తున్నట్లు ఈ భూతజాలమంతా నీయందే ఉత్పత్తి అయి పరిభ్రమిస్తోంది. నీ వలననే ఈ విధంగా అభివ్యక్తమయ్యే సర్వ పదార్థములు సృష్టి రూపమున ప్రకాశమొందుచున్నాయి. చూస్తున్నది మీరే, చూడబడుచున్నది మీరే. ఓ నా స్వస్వరూపాత్మస్వరూప ప్రహ్లాద నామధేయ. ఒక గుడ్డివాడు ఒక అందమైన యువతి రూపలావణ్యములను చూడగలడా? లేడు. నీవే లేకపోతే ఇక ఈ అందమైన వస్తు సంపద ఉండి కూడా లేనట్టే. ఎందుకంటే వస్తువులకు కార్యకారణ శక్తిని ప్రసాదించేది నీవే కదా. నీవే లేకపోతే ఈ శరీరము, ఈ జగద్విశేషములు నిస్తేజము, అనుభవరహితమగు కొయ్య మట్టితో సమానమే. వెలుగు ఉండుట చేతనే ఒక గొప్ప కొండ యొక్క ఔన్నత్యాన్ని చూడగలుగుతాం. వెలుగు లేకపోతే అంతా చీకటిమయమే కదా. ఓ ఆత్మేశ్వర, నిన్ను పొందిన తర్వాత ఇక సర్వ సుఖ దుఃఖాలు నశించిపోతాయి. సూర్యుడు ఉదయించగానే చీకటి, మినుకు మినుకుమనే నక్షత్రాలు, మంచు అన్నీ లీనమైపోతాయి కదా. నిజానికి నీ అంగీకారం చేతనే సుఖ దుఃఖములు ఏర్పడి ఉండగలుగుచున్నాయి. ఎంతటి చిత్రమో చూచారా. ఒకటి, నీవు దర్శించుచునుట చేతనే సుఖ దుఃఖముల స్థితిని పొందు ఉంటున్నాయి. నీవు దర్శించుచునుట చేతనే సుఖ దుఃఖములు స్థితిని పొంది ఉంటున్నాయి. మొదటిది. 2, నీవు కాదంటే అవి ఇక ఉండవు. 3, దీపం తొలగించగానే దీపపు కాంతి చీకట్లో విలీనమైపోవునట్లు నిన్ను దర్శించగానే సుఖ దుఃఖములన్నీ స్వయముగా సంపూర్ణంగా లయించగలవు. ఏవి నీ సత్తచే ఏర్పడి ఉంటున్నాయో అవి నీ అద్వితీయ దర్శనముచే లేనివి అగుచున్నాయి. నిన్ను ఆశ్రయించి ఉన్నవి నిన్ను ఆశ్రయించుటచే మాత్రమే జయింపబడుచున్నాయి. అయినా ఒక్క మాట, వాస్తవానికి పరమానంద స్వరూపుడవగు నీయందు అత్యంత భంగురమైన సుఖ దుఃఖములెక్కడ? ఒక్క నిమిషంలో 1,00,000వ భాగం ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు నశిస్తుందో ఎవరమైనా గమనిస్తున్నామా? అట్లాగే నిన్ను ఎరిగినట్టి జ్ఞాని దృష్టిలో ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడు ఏర్పడుచున్నాయో ఎప్పుడు తొలగుచున్నాయో గమనించుటకు అర్హమే అగుటలేదు. అయినా ఈ సుఖ దుఃఖములు నీ అనుగ్రహం చేత పుడుతూ నశిస్తుండటమేమిటి? అవి నిన్నే భ్రమింపజేయటమేమిటి? జగత్తు ఉత్పత్తి లయములు. ఈ జగత్తు నీవు గాంచుటచే ఉత్పన్నమగుచు నిన్ను గాంచుటచే విలీనమైపోవచ్చున్నది. దృష్టాంతానికి ఒక స్వప్న ద్రష్ట తన స్వప్నంలో చూచే వస్తుజాలమంతా స్వప్నం అంతమైనప్పుడు ఎటుపోతున్నాయి. అట్లాగే ఆత్మజ్ఞానం ప్రాప్తించగానే ఈ జగత్తు ఎటుపోవుచున్నది, లేనిదే అగుచున్నది. ఈ జగత్తు ఏ క్షణమందు లేదు అని తెలిసిపోతుంది. ఏ క్షణంలోనూ ఏమాత్రం లేనట్టి ఒక వస్తువు ఒక కార్యం ఎట్లా నిర్వర్తిస్తోంది? ఎవరైనా కొన్ని జలతరంగములను ఒక మాలగా చుట్టి తన మెడలో ధరించగలరా? సుఖ దుఃఖములు లేవు అను ఆత్మజ్ఞాన సంబంధమైన ఎరుకచే ఇవి పుట్టిన మరుక్షణం చచ్చుచున్నాయి. వివేకులు మిమ్ములను దర్శించుటచే సర్వస్థితులందు ఏకరీతిగా ఉండగలుగుచున్నారు. ఓ అనంతరూప, అవివేకులకు మీరు ఎన్ని రకములుగా తోచుచున్నారో చెప్పనలవి కాదు. వాస్తవానికి మీకు ఇహపరములనేవే లేవు. మీరు అవయవరహితులు, నిరహంకారి, నిరాకారి, సర్వకర్త. ఓ ఈశ్వర, సర్వేశ్వర, ప్రహ్లాద నామధేయుడవగు నా స్వరూపమా, సర్వస్వరూప, ఆత్మ భగవాన్, నీ ఆకారము బ్రహ్మాండం కంటే ఎంతో ఎంతో విస్తృతమైనది. పరమశాంతి పరాయణ, నీకు దిగ్విజయమగుగాక. నిఖిల ఆగమములకు నీవు అతీతము. ఆగమములకు అనగా వేదములకు ఆధారుడవు. జయ జయ పరమాత్మ. జాత అనగా పుట్టుచున్నది మీరే. అజాత అనగా పుట్టుక లేని, క్షత నశించుచున్నది. అక్షత అనగా నాశనం లేని. భావ అభావ, జయ అజయ, నీకు సర్వదా జయమగుగాక. ఇప్పుడు నేను శాంతుడనైనాను. యథార్థమేమిటో తెలుసుకున్నాను. జయించాను. ఇందులకే ఇంతకాలం జీవించాను. నాకు నీకు కూడా నా నమస్కారం. నా వాస్తవ స్వరూపము తత్స్వరూపము, నిరామయము, స్వతఃసిద్ధము, సంసిద్ధము, రాగరంజనరహిత స్వరూపము అయి ఉన్నది. ఇక నాకు బంధమేమిటి? విపత్తెక్కడ? సంపద ఎక్కడ? నాకు జనన మరణములెక్కడివి? నేను క్రొత్తగా నిరామయమగు నిత్యశాంతి పొందటమేమిటి? నేను సర్వదా శాంతి స్వరూపుడని అయి ఉన్నాను.
జై శ్రీరామ్. ఆ విధంగా ప్రహ్లాదుడు ఓ స్వస్వరూపాత్మదేవ అంటూ తెలుసుకున్నటువంటి తన ఆత్మస్వరూపాన్ని గురించి వివరించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు నమస్కారం అని తెలియజేస్తూ ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.